గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వ్యక్తుల వల్ల కూడా ప్రమాదం ఉంటుంది. అధికారంలో ఉంటే విధ్వంసం చేశాడు, అపోజిషన్లో ఉంటే బెదిరిస్తున్నాడు. బెదిరించి ఎవరిని రానియకుండా నేను వస్తే మళ్ళా ఎంక్వైరీ చేస్తా, నిన్ను పట్టుకొస్తా. ఏంటి పట్టుకొచ్చేది? ఎక్కడికి పట్టుకొస్తా? కనీసం నేను ఎప్పుడైనా మీరు ఒకసారి చూడండి, నేను ఎప్పుడు కూడా న్యాయబద్ధమైన పాలన ఇస్తాను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను. అదే సమయంలో ప్రజల ఆస్తులకు భవిష్యత్తుకు ఇబ్బంది కలిగి వచ్చినప్పుడు నా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పోరాడాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తీవ్రవాదుల సమస్య 30 ఏళ్లకు మునుపు నేను ఆ రోజు పోరాడాను. ఎందుకు పోరాడాను? నాకేం వాళ్ళతో ఆస్తుల తగరాదా ఉందా? కాదు. మీ సిద్ధాంతం కరెక్ట్ కాదు, ఇది శాస్త్రంగా నిలబడదు, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది వస్తుందని ఆ రోజు దాని మీద పోరాడితే వెంకటేశ్వర స్వామికి బట్టలు ఇవ్వడానికి, పట్టు వస్త్రాలు ఇవ్వడానికి పోతా ఉంటే 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని కూడా మీకు తెలియజేస్తున్నా. రాయలసీమలో ముఠాలు అనాగరికంగా చంపుకునేవాళ్ళు నియంత్రణ చేశాను. హైదరాబాద్ కానీ రాష్ట్రంలో అక్కడక్కడ మత విద్వేషాలు, దాన్ని కూడా కట్టడి చేశా. ఊరికొక రౌడీ, ఒకప్పుడు ఆ రౌడీజాన్ని కంట్రోల్ చేశా. ఇప్పుడు మీరు చూస్తే గంజాయి బ్యాచ్ వచ్చింది, బ్లేడ్ బ్యాచ్ వచ్చింది. ప్రతి ఒక్కరు రౌడీజం మాట్లాడితే నన్ను లేపేస్తా ఉంటారు. అంత ఈజీగా ఉన్నామా? ఏంటి వితండవాదం? ఏంటి సైకో ప్రవర్తన? ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద విరుచుకుపడిపోయి దాడులు చేస్తారు. ఏమీ అనకుండా ఒక పేపర్ మీద ఇంత రాద్ధాంతం చేస్తున్నావే. నీ పేపర్ కానీ మీ నాయకులు కానీ ఆడబిడ్డల్ని ఎంత వేధించారు, ఎంత మానసికంగా దెబ్బతీశారు, సమాధానం చెప్పే పరిస్థితి ఈ సైకో పార్టీకి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు కావాలన్నా మీకు అని అడుగుతున్నా ఇప్పుడు. కానీ మీరేంటంటే మాకెందుకు వచ్చింది, నువ్వు పోరాడు, మేము చూస్తా ఉంటాం అనే పరిస్థితిలో ఉన్నారు. మీరు ఉన్నారు. నేను అడుగుతున్నా, ఇలాంటి వ్యక్తి ఆ రాజకీయ పార్టీ లేకపోతే ఇంట్లో నుంచి బయట వస్తాడని అడుగుతున్నా. ఇలా నేర్చుండే వ్యక్తి మీరు ఆలోచించుకోవాలి. ఇవి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనుకుంటే కాపాడుకునే బాధ్యత నా ఒక్కడిదా, మనందరిదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనందరి దాన్ని చేతుల పైకెత్తండి. మన పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పటికే నష్టపోయాం. 2014 విభజన, రాజధాని లేని రాష్ట్రం, ఆదాయం లేని రాష్ట్రం, తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం. 2019లో విధ్వంసం, 2024లో ఇప్పుడిప్పుడు రికవర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. కనీసం ఒక 10-20 సంవత్సరాలు ఉంటే ఎక్కడికక్కడ మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అప్పుడప్పుడు తీవ్రవాదుల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు కూడా ఎక్కడో అడవుల్లో ఉంటారు. ఒకసారి వచ్చి అటాక్ చేసి మళ్ళా వెళ్ళిపోతారు. అంటే భయభ్రాంతులు చేస్తారు. ఈయన అంతే, ఎక్కడో ఉంటాడు, అప్పుడప్పుడు వస్తాడు ఇక్కడికి. వచ్చి ఒక ఇష్టానుసారంగా మాట్లాడి బెదిరించి మళ్ళా పారిపోతూ ఉంటాడు. ఇలాంటి నాయకులు మనకు కావాలని అడుగుతున్నా. సమస్యల పైన చెప్పండి, నేను పోరాడతా. వాస్తవాలు మాట్లాడండి, నేను జవాబిస్తా. కానీ అమరావతిలో అవినీతి జరిగిపోయిందంట.
అమరావతికి 2 లక్షల కోట్లు కావాలంట. అమరావతి ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్టు హైదరాబాద్లో ఒకప్పుడు ₹1,00,000 20,000 ఎకరా ఉంటే అభివృద్ధి అయిన తర్వాత 175 కోట్ల రూపాయల ఎకరా అయ్యింది. అది సంపద సృష్టించే మార్గం. ఇది మీరు చేసేది విధ్వంసం. ఇప్పుడు అంటున్నాడు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అదే చేస్తున్నాం CRDA అంటే అమరావతి పేరు చెప్పడానికే ఇష్టపడిన వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఎందుకంటే నేను చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏదో పార్టీ ఉందని ఒక 50 మందిని రోడ్లు వేసుకొచ్చి విధ్వంసం క్రియేట్ చేసి, లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పరిస్థితి ఏదైనా మాట్లాడితే దానిపైన నా మీద, పార్టీ మీద, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. కడాన మీరు చూస్తే నేను ఈరోజు అరెస్ట్ చేయాలంటే ఎంతో పడుతుంది. ఇలాంటి వ్యక్తుల్ని చెయ్యను, చట్టం దాని పని చేస్తుంది తప్ప నేను ఎప్పుడు కూడా తప్పు చేయను. అదే ఆ రోజు మీరు చూడండి, నేను నంద్యాలలో ఉంటే నోటీసు కూడా ఇవ్వకుండా నన్ను దేశపోయి ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టేశాడు. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి నాయకుల్ని మనం ప్రోత్సహిస్తే ఎవరికి రక్షణ ఉంటుంది, ఏ ఆడబిడ్డకు రక్షణ ఉంటుంది, ఎవరికి భవిష్యత్తు బాగుంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది.